హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మహాభారతం నిజంగా గొప్ప యోధుడెవరు, వీరాది వీరుడెవరు, సూరాది సూర్యుడెవరు? ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇదే చర్చ. సడన్ గా మన వాళ్ళకి మహాభారతం ఎందుకు గుర్తొచ్చిందంటారా? కల్కి 2898 మూవీ రిలీజ్ అయినప్పటి నుండి కర్ణ వర్సెస్ అర్జున అంటూ సోషల్ మీడియాలో ఒక చిన్న సైజు కురుక్షేత్ర యుద్ధమే జరుగుతుంది. తింటే గాడిలే తినాలి, వింటే భారతమే వినాలి. వినడానికి ఇది ఒక సామెతే గానీ అందులో చాలా వరకు నిజం ఉంది. మహాభారతంలో ఉన్నదే ఈ లోకంలో ఉంది, ఈ లోకంలో లేనిది కూడా మహాభారతంలో ఉంది. మహాభారతం అంతా ఒక ఎత్తు అయితే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆ 18 రోజులు మరొక ఎత్తు. అలాంటి ఈ యుద్ధాన్ని కల్లారా చూస్తే ప్రస్తుతం ఇదే ప్రయత్నాలు చేస్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇటీవల రిలీజ్ అయిన కల్కి మూవీలో కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చూస్తుంటే నిజంగా రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. కట్ చేస్తే థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరో యుద్ధం మొదలైంది. అదే కర్ణ వర్సెస్ అర్జున. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మన కల్కిలో చూపించింది ఏంటి, నిజంగా మహాభారతంలో ఉందేంటి అనేది వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బట్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కిలో కర్ణుడి గురించి చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యంగా మహాభారత యుద్ధంలో అత్యంత గొప్ప వీరుడు ఎవరు అనే ప్రశ్నకి అశ్వత్థామ నోటు నుంచే కర్ణుడు అనే సమాధానం చెప్పించారు. పైగా కర్ణుడి వీరత్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ప్రశంసించినట్లుగా చూపించారు. కర్ణుడు గొప్ప వీరుడా అనే ప్రశ్నకి మహాభారతం తెలిసిన ఎవరూ లేదు అని సమాధానం చెప్పరు. కానీ అర్జునుడి కంటే గొప్ప వీరుడా అనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా కాదు అనే సమాధానం ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఈ విషయంలో కల్కిలో చూపించింది వేరు, మహాభారతంలో ఉన్నది వేరు. మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాదు, కానీ దుర్యోధనుడితో స్నేహం చేసి చెడు వెంట నడిచాడు. ఇనుము ఎంత గట్టిగా ఉన్నా సరే అగ్నితో చేరితే మాత్రం మెత్తబడిపోతుంది, అలాగే నీటితో చేరితే తుప్పు పట్టి నేల రాలిపోతుంది. సరిగ్గా కర్ణుడి విషయంలో కూడా ఇదే జరిగింది. కర్ణుడు మహా శౌర్యం కలవాడే, మహా దానాలు కూడా చేసిన వాడే. కానీ ఒక ధర్మం మరొక ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అనే సామెత మనం వినే ఉంటాం. కుంతికి ఇచ్చిన మాట, భూదేవి శాపం, గురుదేవుని కోపం, రథసారథి మాటల పోటు, ఇంద్రుడి వెన్నుపోటు, ఇలా చాలానే కర్ణుడి చావుకు కారణాలయ్యాయి. కానీ ఇలాంటి కారణాలు ఏమీ లేనప్పుడు కూడా, కర్ణుడికి అన్ని ఉన్నప్పుడు కూడా అర్జునుడు కర్ణుడిని ఓడించాడు. ఇది మహాభారతంలో ఉన్నమాట. మహాభారతంలో కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎవరో అందరికంటే గొప్ప వీరుడు అంటే ఒకే ఒక సమాధానం భీష్మ పితామహుడు. ఎందుకంటే ఈ లోకంలో పరశురాముడిని ఓడించిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు త్రేతాయుగంలో విష్ణు చాపాన్ని విరిచి పరశురాముడి గర్వాన్ని భంగపరిచిన శ్రీరాముడు, మరొకరు ఆయన దగ్గరే విలువిద్య నేర్చుకున్న భీష్ముడు. భీష్ముడి తర్వాత అంత అస్త్ర సంపద ఉన్న ఒకే ఒక్క వీరుడు, శివుడితో యుద్ధం చేసి శివుడినే మెప్పించి పాశుపతాస్త్రం పొందిన గాంధీవధారి అర్జునుడే. ఇందులో మహాభారతం పూర్తిగా చదివిన ఎవరికీ సందేహం ఉండదు, కర్ణుడు మహావీరుడు. దాంట్లో కూడా ఎవరికి సందేహం అక్కర్లేదు. కానీ కర్ణుడిని కురుక్షేత్రంలో కవచకుండలాలు లేనప్పుడు కాదు, ఆయన దగ్గర అన్ని ఉన్నప్పుడే విరాట పర్వంలో ఉత్తర గోగ్రహంలో పారిపోయేలా చేశాడు అర్జునుడు. కానీ ఇది అందరికీ తెలియని విషయం. మహాభారతంలో గొప్ప యోధులు ఎవరు అంటే మొదటగా భీష్ముడు, ఆ తర్వాత అర్జునుడు, ఆ తర్వాత ద్రోణాచార్యుడు, ఆ తర్వాత కర్ణుడు. ఎందుకంటే సినిమాలు పురాణాలు ఒకటి కాదు, సినిమాని సినిమాలానే చూడాలి. కల్కి సినిమాలో కర్ణుడిని గొప్పగా చూపించడంలో ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే కర్ణుడు నిజంగా గొప్పవాడే. కానీ అర్జునుడు మాత్రం ఇంకా గొప్పవాడు. ఒకరోజు కర్ణుడిని ఇంకా చంపలేదన్న కోపంతో ధర్మరాజు అర్జునుడితో నీ గాంధీవాన్ని ఇంకెవరికైనా ఇచ్చే అంటూ అవమానపరుస్తూ అన్నాడు. అలాగా అన్నవాణ్ణి చంపుతానని అర్జునుడు వ్రతం. అయితే ధర్మరాజును చంపితే తాను బతకలేడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పమని శ్రీకృష్ణుని అడిగాడు అర్జునుడు. పెద్దవాణ్ణి తిట్టడం అతన్ని చంపడంతో సమానం, తనను తాను పొగుడుకోవడం చావడంతో సమానం. ఈ 2 పనులు చేసి నీ ప్రతిజ్ఞను తీర్చుకోమంటూ అతనికి సలహా ఇచ్చాడు. ఆ తర్వాత యుద్ధభూమికి వెళ్లి కర్ణుడిని సంహరించాడు అర్జునుడు. మొత్తం మీద భారతమంతా అర్జునుడు సాధక రూపం ఉట్టిపడుతూ వచ్చింది. పెద్ద హేమాహేమిల్ని గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకున్నాడు. అన్ని రకాల యుద్ధాల్లోనూ గెలిచాడు. దేవతలకు కూడా లొంగని కాలకేయుల్ని, నివాత కవచులనే రాక్షసుల్ని సంహరించాడు. చివరిగా ఒక మాట అయితే చెప్పొచ్చు, మహాభారతం చదివినా చదవకపోయినా, తెలిసినా తెలియకపోయినా దుర్యోధన కర్ణుల స్నేహం గురించి మాత్రం ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఎందుకంటే తన చివరి శ్వాసలో కూడా దుర్యోధన్నే తలుచుకున్నాడు కర్ణుడు. అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు శాపగ్రస్తుణ్ణి చేశాడు.
దాతృత్వాన్ని ఆసరాగా చేసుకుని దేవేంద్రుడి శక్తిని హరించాడు. ఓర్మికి ప్రతీకగా పరిడి వెళ్లే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడినై స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నీ దయ ముందు నేనెంత, ఈ జన్మకే కాదు హితుడా, జన్మ జన్మలకి ఈ రాధేయుడు నీ విధేయుడే అని మనసును తలుచుకుని శరీరాన్ని వదిలేసిన కర్ణుడు నిజంగా గొప్ప యోధుడే. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.